జనగామ జిల్లా సోలిపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తరిగొప్పుల మండలం సోలిపురం శివార్లో భూవివాదం ఘర్షణ జరిగింది. గొల్ల కురుములకు సంబంధించిన భూములు అధికార పార్టీ నాయకులు ఫెన్సింగ్ వేస్తూ ఉండగా గొల్ల కురుములు అడ్డుకోవడంతో రాళ్లు కర్రలతో ఇరు వర్గాల సభ్యులు దాడులు చేసుకున్నారు. ఈ అంశం సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికి చూసుకుంటే జనగామ జిల్లాలోని ఒక భూ వివాదంలో మొత్తానికి ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి ఆ భూ వివాదంలో కూడా ఇద్దరు అంటే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కావచ్చు, కానీ వారు మాత్రం చాలా అంటే ఇరు పక్కల నుంచి రాళ్లతోని కానీ గొడ్లతో దాడి చేసుకున్న నేపథ్యం కనపడుతుంది. కానీ అట్లాగే కూడా మొత్తానికి జనగామ జిల్లాలలో కూడా అదొక అంటే జనగామ జిల్లాలో సోలిపురంలో కూడా తరికొప్పల మండలం సోలిపురం అంటే గ్రామ శివారులో భూ వివాదంలో ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. గొల్ల కురుమల మధ్య భూ వివాదం అధికార పార్టీ నాయకులు ఫెన్సింగ్ నాటుతుండగా అడ్డుకున్న గొల్ల కురుమలు వాళ్ళు విచక్షణ రహితంగా రాళ్ల కర్రలతో కూడా దాడి దిగిన ఇరు వర్గాలు దాడిలో పరువురికి కూడా ఆ గొల్ల కురుమలు కూడా తీవ్ర గాయాలని చెప్పుకోవచ్చు. అధికారి పార్టీకి సంబంధించిన ఆ నాయకులే కావచ్చు, తరికొప్పుల జడ్పీసీ పద్మ వాళ్ళ భర్త అయిన వెంకటరెడ్డి కూడా టీఆర్ఎస్ నాయకులు తమపై దౌర్జన్యం చేశారని చెప్పి బాధితుల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. అట్లాగే కూడా చూసుకుంటే ఈ సోలిపురంలో కూడా ఈ ఘటన చాలా అంటే ఇది గొల్ల కురుమల పైన దౌర్జన్యంగా కూడా ఆ జడ్పీసీ అయిన పద్మ వెంకటరెడ్డి కూడా దౌర్జన్యం కూడా చేసిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రధానంగా చూసుకుంటే అంటే ఈ వివాదానికి సంబంధించి భూ వివాదానికి సంబంధించి ప్రధాన కారణంగా ఏ విషయం తెలుస్తుంది? దేని మీద అసలు మొత్తానికి భూ వివాదం జరిగింది? మండలంలోని సోలిపురంలో గ్రామానికి చెందిన సుమారు 50 గొల్ల కుర్మ కుటుంబాలు ఉంటాయి. అక్కడ వారి జీవన ఉపాధి కొరకు కూడా గొర్రెల మేత అంటే మేపడం కొరకు కూడా 40 సంవత్సరాల క్రితం కూడా అంచంపూరు గ్రామ శివారులో 10 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసి అనుభవిస్తున్న క్రమం కనపడతా ఉంది. అట్టి భూమి పైన ఇటీవల కాలంలో అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ భర్త ఓ ఎంపీటీసీ సభ్యుడు కూడా బీఆర్ఎస్ నాయకుడు కన్నేశారు. ఆ పార్టీ పెద్దల సహకారంతో కూడా అధికారులు అండదండలతో పట్టాదారు పాస్బుక్లకు పొందారు. వాటిని పూచిగా చూసుకొని 40 సంవత్సరాలుగా గొర్రెలు మేపుతూ కూడా అనుభవిస్తున్న గొల్ల కురుమలపై కూడా రౌడీజం చేశారు. కర్రలతో కూడా రాళ్లతో కూడా ముప్పెట కూడా దాడి చేసి కూడా తీవ్రంగా గాయపరచాలని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి చూసుకుంటే కూడా జనగామ జిల్లాలో కూడా సోలిపురంలో ఒక ఉద్రిక్త పరిస్థితి కనపడుతుంది చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.